వన్ డే ఫోన్పే వాడకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఛాలెంజ్ తీసుకున్నా. ఈ ఛాలెంజ్లో నేను గెలిచానా లేదా అనేది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది మీకు. ఒక్కరోజు ఫోన్ చూడకుండా కాదు కదా, అసలు ఒక్క నిమిషం కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోయినాం. అంత అలవాటైంది ఫోన్ అయితే. కనీసం ఫోన్ పే కూడా చేయకుండా ఉండలేమా ఒక్కరోజు అని చెప్పేసి అనిపించింది. ఫోన్ అంటే ఎలాగో చూడకుండా ఉండలేమో, ఎవరి వల్ల కూడా కాదు. ఇప్పుడు అంత అలవాటైపోయింది కాబట్టి ఫోను, అందుకే కనీసం ఫోన్ పే అయినా సరే వాడకుండా ఉందామే, కొద్దిగా డబ్బులు సేవ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈరోజైతే నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏ వస్తువు కొన్నా సరే ప్రతి దానికి ఫోన్పే యూజ్ చేయడం అయితే బాగా అలవాటు అయిపోయింది. ఫోన్పే వాడుతున్నప్పటి నుంచి అయితే నాకు ఏదైనా వస్తువు కొన్నప్పుడు చేతి మించి క్యాష్ తీసి ఇస్తుంటే అమ్మో ఇంతనా అంతనా అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా ఒక 4-5 వస్తువులు ఏమన్నా కొన్నా అంటే డే మొత్తం మీద ఎక్కువ షాపింగ్ చేసినప్పుడు డబ్బులు చేతి మించి ఇస్తుంటే మాత్రం అయ్యో ఇన్ని డబ్బులు అయిపోయినాయి అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. కానీ ఫోన్పే యూజ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ని దుక్కులో ఫోన్పే చేసినా కూడా అసలు బాధ అనేది అనిపించదు. నాకైతే నా ఫీలింగ్ అదే అని చెప్తున్నా. అంటే చేతి మించి చేతిలో ఉన్న డబ్బులు తీసి ఖర్చు పెడితేనే ఖర్చు పెట్టిన అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఫోన్పే చేస్తుంటే మాత్రం ఆ లైట్లే అన్నట్టుగా అసలు ఖర్చు పెట్టిన అన్న ఫీలింగ్ కూడా అనిపించదు. నాకు ఒక్కదానికి ఎలా ఉంటుందా, మీకు కూడా ఎలా ఉంటుందా అనేది కామెంట్ చేయండి. మీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే నేను అన్ని క్యాషే ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక్క దగ్గర కూడా ఫోన్పే చేయొద్దని డిసైడ్ అయినా. మార్నింగ్ లేవగానే ఇంటి ముందుకైతే బెడ్షీట్లు వచ్చినాయి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను బెడ్షీట్ తీసుకోవాలని. ఇంకా ఈ అంకుల్ దగ్గర బేరమాడి ఖచ్చితంగా బేరమాడి కొంచెం తక్కువ చేసి అయితే అమౌంట్ నేను నాకు కావాల్సిన బెడ్షీట్లు అయితే తీసుకున్నా. తర్వాత నేను ఇంకా స్కూల్ దగ్గరికి నా పాపని తీసుకొని దింపడానికి వెళ్ళినప్పుడు నా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. నేనైతే ఫుల్ ట్యాంక్ చేయించేటప్పుడు అయితే ఖచ్చితంగా వెనక ముందు అస్సలు ఆలోచించాను. పెట్రోల్ పోపించేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. ఇంతకుముందు వీడియోలో ఒక దాంట్లో కూడా చూసే ఉంటారు మీరు. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే చూసుంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు క్యాష్ కాబట్టి ఇచ్చేది 120 రూపీసే నేను పెట్రోల్ పోపించుకున్నా. నా పాప అంటుంది పక్క నుండి 500 పోపిస్తావు కదా మమ్మీ, ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తావు కదా, ఏంటి ఈరోజు కొత్తగా 120ని పోపించినావు అని చెప్పేసి ఆమెనే షాక్ అవుతుంది. ఇంకా ఆమెని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు అయితే దారిలో కూరగాయలు తీసుకుంటా. కూరగాయల దగ్గర కూడా అంతే, ఎప్పుడు ఫోన్పేనే చేస్తాను, క్యాష్ తీసుకెళ్ళాను. ఈరోజు ప్రత్యేకంగా క్యాష్ తీసుకొని వెళ్ళిన. ఇంకా సొరకాయను పాలకూర చుక్కకూర తీసుకున్నా. చుక్కకూర పాలకూర కలిపి వండితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా వండే వాళ్ళు ఉంటే అలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా వండుతాను. వండే అలవాటు లేని వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం ట్రై చేయండి. పాలకూర ఒకట చుక్కకూర ఒకట కలిపి వండితే మాత్రం సూపర్ టేస్ట్. ఎల్లిపాయ కారం వేసి వండండి. వచ్చింది చిక్కు. నేను క్యాష్ ఇస్తుంటే చిల్లర లేదు, నాకు ఖచ్చితంగా ఫోన్పే చేయని చెప్పేసి అనింది. నా దగ్గర చిల్లర లేదు, ఫోన్పే కూడా చేయను, ఖచ్చితంగా నువ్వు చిల్లర ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి వాదనేసి మరి ఆ సిస్టర్ దగ్గర నేను క్యాషే ఇచ్చేసిన. ఎందుకు బాయ్ అట్లా చేస్తున్నావు, ప్రతిసారి నాకు ఫోన్పే చేసావు కదా, చేయొచ్చు కదా అని ఆ సిస్టర్ అయితే అని ఉంటుంది. అంటే నేను రెగ్యులర్ తన దగ్గర వెళ్ళి తీసుకుంటాను, అందుకే బాయ్ అని మంచిగా పిలుస్తూ ఉంటుంది. చిల్లర కోసం ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా నేను ఫోన్పే యూజ్ చేస్తానేమో అన్న భయం అయితే నాకైతే ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే మార్నింగే చిల్లర కోసం 10 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది కదా, అందుకని. ఆ తర్వాత పాలు తీసుకోవడం కోసం అని షాప్ దగ్గరికి వెళ్ళిన. పాల షాప్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. ఫోన్పే చేయండి మేడం, ఫోన్పే చేస్తే చిల్లర ఏమి ఇబ్బంది ఉండదు, చిల్లర లేదు నా దగ్గర అని చెప్పేసి వాదన జరిగింది. మళ్ళీ పాల షాప్ అయినా నా ఫ్రెండే అంటున్నాడు, ఫోన్పే చేయ మేడం, ఎందుకు సతాయిస్తున్నావు చిల్లర లేదంటే అని చెప్పేసి. నేను ఈరోజు ఫోన్పే వాడను అని ఛాలెంజ్ తీసుకున్నా, అందుకే ఖచ్చితంగా నువ్వు చిల్లర ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పా. తను నవ్వాడు. వెంటనే ఇంకా పాలు తీసుకొని చిల్లర తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. మొన్న 2 శారీస్ పాపకు లంగావని కుట్టిద్దాన్ని తీసుకొచ్చిన కదా, ఇంకా పాపని తీసుకొని వెళ్ళి శారీస్ ఇచ్చేసి పాపకు కొలతలు తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసిన. ఈరోజైతే ఏ షాపింగ్ చేయలేదు. ఇంకా అంటే నేను కావాలని చేయకుండా ఉండలేదు, నాకు అవకాశం లేదు, అంటే కొనే సిచ్యువేషన్ ఏం లేదు, అందువలన ఏం కొనలేదు. అమ్మయ్య నేను ఈరోజు ఫోన్పే మొత్తం వాడకుండా ఉన్నా, గెలిచిన అని చెప్పేసి ఆనందపడుతూ ఉన్నా. ఈలోపు టైంపాస్ కాక నేను మీషో ఓపెన్ చేసి మీషోలో ట్రోల్ చేస్తూ ఉన్నా. అందులో ఒక వీడియో వచ్చింది, ఇంటి ముందు ముగ్గేయడానికి ఒక స్కెచ్ మార్క్, చాలా బాగుంది. చూడగానే ఎమ్మటే టెంప్ట్ అయినా తీసుకుందామని చెప్పేసి నేను ఓపెన్ చేసి క్లిక్ చేసిన, తీసుకున్నా. దానికి క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఫోన్పే ఉంది. ఫోన్పే చేసేసిన. నేను ఫోన్పే చేసి అయిపోయిన తర్వాత అయ్యో మర్చిపోయి తీసుకున్నా కదా, ఓడిపోయాను కదా అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ మూమెంట్లో మీషో వల్ల ఓడిపోయినా. స్కెచ్ మార్కులు ఎందుకు తీసుకుందాం అనుకున్నా అంటే ఇంటి ముందు ముగ్గేసి తెల్లగా పేరుకుపోతుంది, తొందరగా చెదిరిపోతుంది, ఇవైతే బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్న టెంప్ట్ అయ్యి, కానీ దానివల్లనే ఓడిపోయినా. ఇలాంటి ఛాలెంజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గెలిచారా ఓడిపోయారా అనేది నెక్స్ట్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. నెక్స్ట్ మరో వీడియోతో రేపు మేము ముందుకుంటా. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి.